టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు మరో వ్యక్తి మాట్లాడుకున్న వీడియో చూస్తూ ఉంటే బాహుబలి సినిమా గుర్తుకొస్తుంది. బాహుబలి సినిమాలో అనేక ఎత్తులు వేసి బాహుబలిని రాజ్యానికి దూరం చేస్తారు. కానీ అప్పటికీ కూడా రాజ్యం లాక్కున్న వారిలో మనశ్శాంతి ఉండదు. మళ్ళీ అతడు వస్తాడేమో అన్న భావన, భయం వెంటాడుతూనే ఉంటుంది. ఒకసారి ఆ రాజ్యం లాక్కున్న వారు అలా విహారయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఊరి బయట కూడా ప్రజలతో బాహుబలి ఆనందంగా ఉండడాన్ని చూసి ఇక తట్టుకోలేకపోతారు. వీడు ఎక్కడున్నా కూడా రాజేరా అని మాట్లాడుకొని ఆ తర్వాత ఇంకా ఎత్తులు వేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. 11 సీట్లకు పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి అని ఒకవైపు హేళన చేస్తూ ఉన్నా కూడా వాళ్ళకి ఇంకా భయం వెంటాడుతోంది. 40% ఓటింగ్ వచ్చింది కదా, ఇతను మళ్ళీ వస్తాడేమో అన్న భయం అయితే వెంటాడుతోంది. చింతకాయల అయ్యన్న పాత్రుడు మరో వ్యక్తి మాట్లాడుకుంటున్నారు సరదాగా. చింతకాయల అయ్యన్న పాత్రుడితో సదరు వ్యక్తి చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు అని అతనంటే, పనికిమాలిన మాట అంటే అయ్యన్న పాత్రుడు దాన్ని ఎండోర్స్ చేస్తున్నారు. అవును, కరెక్ట్, ఈ డైలాగ్ కరెక్టు, అతడు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు అని చెప్తున్నారు. ఆ వ్యక్తి మళ్ళా చింతకాయల అయ్యన్న పాత్రుడికి ఏం చెప్తూ ఉన్నారు, జగన్ అనేవాడికి జనబలం ఉంది, కులబలం ఉంది, ధనబలం ఉంది, పక్క రాష్ట్రంలో కూడా వీడి మనుషులు ఉన్నారు. అంటే తెలంగాణ క్యాబినెట్లో పలువురు మంత్రులు చాలామంది జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులుగా పేరున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి దానికి తోడు 1000 కోట్లు ఉన్నాయి. ఈ దేశంలో డబ్బుకు లొంగనివాడే లేడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అండర్ ఎస్టిమేట్ చేయొద్దని అర్థం చెప్తూ ఉంటే చింతకాయల అయ్యన్న పాత్రుడు, అవును, పాముని కొడితే చావు కొట్టాలి, మళ్ళీ లేకుండా కొట్టాలి, నువ్వు చెప్పింది కరెక్ట్, వాడు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. అంటే చావు కొట్టాలి అన్నది వీళ్ళ కాన్సెప్ట్. ఇది ప్రజాస్వామ్యంలో సాధ్యమవుతుందా? ఈ ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి మీద ఇదివరకే చేశారు కదా. 2009లో వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు ఆయన పార్టీనే లేకుండా చేయాలన్న ఉద్దేశంతో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి 16 నెలలు జైల్లో పెట్టారు. వైసీపీని లేకుండా చేయగలిగారా? అక్కడ ప్రయోగం విఫలమైంది. 2014లో తెలుగుదేశం పార్టీనే గెలిచింది. 23 మంది ఎమ్మెల్యేలను నాక్కున్నారు, రకరకాలుగా వేధించారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా చచ్చిపోయిందా? 2019లో మళ్ళీ 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది కదా. సరే, ఇప్పుడు వచ్చింది, మళ్ళా తెలుగుదేశం పార్టీ గెలిచింది. కోర్స్ అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రయత్నాలు చేశారు తెలుగుదేశం పార్టీని రకరకాలుగా ఇబ్బంది పెట్టడానికి. కానీ ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీని పూర్తిగా చంపేయడం సాధ్యమైందా? అప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సాధ్యమైందా? తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఆలస్యం, మళ్ళా అధికార బలాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతుంది. అధికారం అంటే తమకు ఏదో 1000 ఏనుగుల బలం వచ్చేసింది అని భావిస్తూ ఉన్నారు చింతకాయల అయ్యన్న పాత్రుడితో పాటు టీడీపీ నేతలంతా. అధికారం అనేది ఏంటంటే ఒక దయ్యం లాంటిది. దయ్యం పట్టినప్పుడు మనిషికి ఏదో రెట్టింపు బలం వచ్చినట్టు, ఏనుగు బలం వచ్చినట్టు ఊగిపోతూ ఉంటారు. కానీ అది వదిలిన తర్వాత అర్థమవుతుంది, దయ్యం వదిలిన తర్వాత. దయ్యం లాంటిది, దయాలు ఉన్నాయి లేదు తర్వాత, కానీ అలాంటిది ఈ అధికారం కూడా. ఈ అధికారం వచ్చేసింది, తమకేదో 1000 ఏనుగుల బలం వచ్చేసింది, ఇది శాశ్వతం అనుకొని మళ్ళీ ఇప్పుడు చావు కొట్టేయాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఇవన్నీ అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు? జగన్మోహన్ రెడ్డి నేను ఒక్కనే పోరాడతా, హోల్ అండ్ సోల్ నేను ఒక్కనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుని తన క్యాడర్ని, నాయకుల్ని, తన వెంట బలంగా నిలబడే వర్గాలని, ఆ వర్గాల నాయకులను అందరినీ దూరం పెట్టడం వల్ల ఒక్కడే వెళ్ళి మొత్తానికి ఇలా అయిపోయాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒంటరిగా కాదు, మనమందరం సమిష్టిగా పోరాటం చేద్దాం అని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పిలుపునిస్తే 2029 నాటికి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయా? 40% ఓటు బ్యాంక్ ఇంకా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా వైఎస్ఆర్సీపీని ఏదో చేసేస్తున్నామని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పుడప్పుడు మధ్యలో కామాలు పెట్టగలుగుతున్నారు, కానీ ఫుల్ స్టాప్ పెట్టలేకపోతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది ఆలోచన ఏంటి అంటే, వాళ్ళ ఊహ ఏంటి, వాళ్ళ కోరిక ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని ఎలాగో కేంద్రంలో మన మీద ఆధారపడే ప్రభుత్వం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ పాత కేసుల్లోనో లేకుంటే కొత్త కేసులు పెట్టో సుదీర్ఘంగా లోపలేసేస్తే ఆ పార్టీనే ఉండదు కదా అన్న ఒక ఆలోచనతో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంతర్గతంగా ఉన్నారు. కానీ ఇది కూడా సాధ్యం కాదు. ప్రజాస్వామ్యంలో అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు అవతల అతి సాధారణ వ్యక్తులు నిలబడినా కూడా ప్రజలు గెలిపిస్తారు. అన్యాయంగా పేటరేగిపోతుంది అన్నప్పుడు ఇది ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రధాన భావన ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఒక్కడే, తన చెల్లెలు కూడా ఇప్పుడు లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఒక్కడిని సుదీర్ఘంగా పార్టీకి అందుబాటులో లేకుండా చేస్తే ఆ పార్టీ కూలిపోతుంది అనేది వీళ్ళ ఆలోచన. మరి అదే తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆ తర్వాత నారా లోకేష్ ఉన్నారు అనేది వాళ్ళ ధీమా. కానీ ఇక్కడ మర్చిపోతుండేది ఏంటంటే, ఈ పితృస్వామ్య ఆలోచనతో, బూర్జు ఆలోచనతో చంద్రబాబు నాయుడుకి నారా లోకేష్ ఉన్నట్టే జగన్మోహన్ రెడ్డికి 2 కూతుర్లు ఉన్నారు. ఏమో వాళ్ళ నాయన్ని ఇంకా తీవ్ర ఇబ్బంది పెట్టి పార్టీనే లేకుండా చేయాలి అన్న ప్రయత్నాలు చేసినప్పుడు
జగన్మోహన్ రెడ్డి కూతుర్లు కూడా రావచ్చు. వాళ్ళు కూడా తెలివైన వాళ్ళే, బాగా చదువుకున్న వాళ్ళే. వాళ్ళ నాన్నని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు, ఇన్ని లక్షలాది మంది పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది కలుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా రావచ్చు. ఈ దేశంలో మగాళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా మగాళ్ళ కంటే ఎక్కువగా రాజకీయాలు నడిపారు. ఇందిరాగాంధీ నుంచి జయలలిత వరకు, ఇప్పుడు మమతా బెనర్జీ, మాయావతి, ఇలా తీసుకుంటే చాలామంది ఉన్నారు. రాజకీయాల్లోనే కాదు, రాజుల కాలంలో కూడా రాజ్యాన్ని సమర్థవంతంగా నడిపిన ఆడవాళ్ళు ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక్కడినే దూరం చేసేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక తిరుగు ఉండదు అన్నది తెలుగుదేశం పార్టీ ఆలోచన. కానీ అది నెరవేరదు. టీడీపీ అనేక హామీలు ఇచ్చి అనేక పార్టీని కలుపుకొని ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కామా పెట్టగలిగారు, కానీ ఫుల్ స్టాప్ మాత్రం ఇప్పటికీ పెట్టలేకపోయారు, పెట్టలేరు కూడా. అలాంటి ప్రజాస్వామ్యంలో అలాంటి ఆలోచనలు చేసిన పార్టీలే కుప్పకూలిపోతాయి. ఎవరైనా కూడా బియాండ్ ద లైన్ వెళ్ళి ఏదైనా కుట్రపూరితంగా చేయాలి, వాళ్ళని లేకుండా చేసి మనం రాజ్యం ఏలాలి అనుకుంటే సాధ్యం అయ్యే పనే కాదు. ప్రతి చోట చెక్ అండ్ బ్యాలెన్స్ అనేది ఆటోమేటిక్గా తయారవుతూ ఉంటుంది. అన్నీ శృతి మించినప్పుడు దాన్ని కంట్రోల్ చేసే శక్తులు, పవర్లు, వ్యక్తులు, పార్టీలు కూడా వస్తూ ఉంటాయి. ఆ సమూహాలు మళ్ళీ ఒకటిగా అవుతూ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చింతకాయల అయ్యన్న పాత్రుడు మరీ ఇంత వైలెంట్గా పబ్లిక్గా అలా వీడియోల్లో మాట్లాడడం అనేది సరైనది కాదు. ఇవి ప్రజలు హర్షించారు. తెలుగుదేశం పార్టీకి ఏదో రోజు ఇవన్నీ మళ్ళీ నష్టాన్ని చేకూరుస్తాయి. ఇప్పటికే ఇంకా నెల కూడా కాలేదు, అప్పుడే ప్రజల్లో ఒక ఐడియా వస్తుంది. తెలుగుదేశం పార్టీ మారింది అనుకున్నాం, కానీ లేదు, మళ్ళీ వీళ్ళంతా వైలెంట్గానే తయారవుతున్నారు. అధికారం అంటే ఇంకా తమకు సొంతం ఈ రాష్ట్రాన్ని రాసిచ్చేశారన్నట్టుగా కింది స్థాయి కార్యకర్తల నుండి పెద్దల వరకు అలాగే తయారవుతున్నారన్న ఒక ఒపీనియన్ అయితే ఆల్రెడీ ఇప్పటికే బయలుదేరింది. చంద్రబాబు నాయుడు కూడా ఈసారి ఆ విమర్శలకు అతీతం కాలేకపోయారు. కొందరు అధికారుల మొహాన్ని కూడా చూడకపోవడం, వాళ్ళు శుభాకాంక్షలు చెప్పేకొస్తే కనీసం వాళ్ళని లోనికి కూడా రానివ్వకపోవడం, బహిరంగంగానే ఈసారి అందరికథలు తేలుస్తామని చెప్తూ ఉండడం, ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పటికే ప్రజలకు తెలుగుదేశం పార్టీ పైన ఒక బ్యాడ్ ఒపీనియన్ మొదలైంది. ఇంకా ఇలా చింతకాయల అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు కాస్త శృతి మించి ఇలా మాట్లాడుతూ ఉంటే చావు కొట్టేయాలి, వాడు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు అన్నట్టు ఇలాంటివన్నీ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఎంత కావాలో అంత బలాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చినట్టే అవుతుంది. కాబట్టి కాస్త ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించడం తెలుగుదేశం పార్టీ నాయకులు నేర్చుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తాం, అసలు ఏపీలో ప్రతిపక్షమే లేకుండా చేస్తాం అని అనుకోవడం భ్రమ. ప్రజలు 11 సీట్లు ఇచ్చిండొచ్చు, కానీ జనసేనకి 21 సీట్లు ఇచ్చిండొచ్చు, కానీ ఎవరు ప్రధాన ప్రతిపక్షం అనేది గుర్తించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి 40 సీట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి పెద్ద నేరాలు చేయలేదు, కానీ కొన్ని చిన్న చిన్న కారణాలతోనే పెద్ద మూల్యం చెల్లించుకున్నారు. వాటిని రెక్టిఫై చేసుకోకుండా ఆయన కూడా నిర్లక్ష్యంగా వెళ్ళడం వల్ల. కాబట్టి అలాంటి లోపాలని సరి చేసుకొని మళ్ళీ అందరినీ కలుపుకొని ఆయన ముందుకెళ్ళినప్పుడు ఏమో 2029లో మళ్ళీ 2019 రిజల్ట్ తప్పకుండా రిపీట్ కావచ్చు. ఏపీ ప్రజల యాటిట్యూడ్ చూస్తూ ఉంటే 2014 నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీని 5 ఏళ్ళకు మించి ఉండనిచ్చేలా లేరు. ఆ 5 ఏళ్ల తర్వాత కూడా మామూలుగా ఇంటికి పంపడం కాదు, అతి ఘోరంగా దారుణంగా ఇంటికి పంపుతూ ఉన్నారు ఎన్ని చేసినా కూడా. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రజాస్వామ్యయుతంగా రాజకీయాలు చేసుకోవాలి, కానీ చావుగొట్టేయాలి, లేకుండా చేయాలి, ఇవన్నీ ప్రజాస్వామ్యంలో నడవవు.